అయిందుల్లా ఇక డేట్ ఫిక్స్ అయింది. తారీఖు 9, నెల పేరు డిసెంబరు. ఎక్కువ దూరం ఏం లేదు, గట్టి కొడితే గిటు 9 రోజులు, గట్టి 9 రోజులు. మరి డిసెంబర్ 9వ తారీఖు నాడు ఎంత పంచాది అవుతుందో, ఎన్ని మాటల బాంబులు వేలుతాయో చూడాలి. అగో డేట్ చెప్తున్నావు, పంచాది అంటున్నావు, ఏంది సంగతి అని అంటారా? నేను చెప్పుడు ఎందుకు కానీ మీరే చూసిరా పూరిగా. రా అసెంబ్లీకి, రాబోయే స్వామి అసెంబ్లీకి రా. చూస్తా మళ్ళొక్కసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా. దా అసెంబ్లీకి దా, రావయ్య స్వామి అసెంబ్లీకి రా అని సీఎం రేవంత్ అన్న ఈ 11 నెలల్లో చాలా మలకల పిలిచిండు కేసీఆర్ సార్ను. గీన పిలిచుడే తప్పితే గాయనైతే రానే రాలే. సర్కారుకు ఏడాది టైం ఇద్దామనే సారు గట్ల ఏం మాట్లాడకుండా అసెంబ్లీకి రాకుండా ఉన్నాడట. ఇక జనవరిలో సారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తాడనే ముచ్చట మొన్న నడుమనే బయటకు వచ్చింది కదా. ఇక ఇప్పుడేమో డిసెంబర్ 9కి తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లు పెట్టింది సర్కారు. ఈ మీటింగ్ లో చాలా పెద్ద పెద్ద ముచ్చట్ల మీద చర్చలు అయితాయట. రైతు భరోసా, ఆసర పింఛన్లు పెంచుడు మీద కూడా తీర్మానం ఉంటదట. అయితే డిసెంబర్ 7వ తారీఖు నాటికే తెలంగాణ పార్టీ సర్కార్ కు సంవత్సరం నిండుద్ది. ఇక మరి డిసెంబర్ 9వ తారీఖు నాడు పెట్టే అసెంబ్లీకి కేసీఆర్ సార్ అత్తడన్నట్టే. కేసీఆర్ సార్ అసెంబ్లీకి వచ్చుడే పార్టీ వాళ్ళ జీవితాశయం లెక్క కానరాబట్టే. మరి కేసీఆర్ సార్ అయితే ఎట్లుంటుందో, ఏ ముచ్చట్ల మీద పంచాయలు అవుతాయో, సభ ఎట్లా నడుతుందో, మైక్ కోసం ఎన్ని రోజులు అవుతాయో, రేవంత్ అన్న ఏం మాట్లాడతాడో, కేసీఆర్ సార్ ఏం సమాధానం ఇస్తాడో, ప్రతిపక్ష లీడర్ కేసీఆర్ సార్ ఎట్లా ఉంటాడో అని మస్తుగా మాట్లాడుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. ఇక గిదే ముచ్చట్ల ఇంకో ముచ్చట ఏంటంటే, జనవరిలో సర్పంచ్ ఎలక్షన్లు పెట్టడానికి చూస్తున్నారట సర్కారు. మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి సంక్రాంతి పండుగ తర్వాత ఎలక్షన్లు పెడతారట. అందుకోసమే కావచ్చు పింఛన్లు పెంచుదాం అనుకుంటున్నారు సర్కారోళ్ళు. మరిగా చూడాలి, జనవరి కంటే ముందుగానే కేసీఆర్ సార్ అసెంబ్లీకి వచ్చి సర్పంచ్ ఎలక్షన్ లో జోరు చూపిస్తాడో, లేకపోతే మళ్ళా ఎంపీ ఎలక్షన్ లెక్కనే పార్టీ ఎక్కువ జాగాలో గెలుతుందో అని అనబట్టిరు ఈ ముచ్చటనకైనా పబ్లిక్.